నేను దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదిగో ఈ ఉపవాస కూడికలో ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట. రండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగంలో రాయబడినటువంటి మాట. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడి వాక్యము మన వెనుకడులో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు నామములో నడుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలండి. మంచిది. ఉపవాస ప్రార్థనా కూడికలో పాలు పంపులు పొందిన మనందరం బాగా వినాలి. మనము ఎవరితో సహవాసం చేయడానికి వచ్చాము అని అడిగితే దేవునితో సహవాసం. దేవునికి స్తోత్రం. మీరందరూ అడగచ్చు, దేవునితో సహవాసం చేస్తే మనకి ఏమొస్తుంది పాస్టర్ గారు? దేవునితో సహవాసం చేస్తే మనం ఏం పొందుకుంటాం పాస్టర్ గారు? దేవునితో సహవాసం చేస్తే మనం ఏమి మేలులు పొందుకోగలం పాస్టర్ గారు? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చెప్పేట ఒక మాట ఏంటంటే, తమ పిల్లలతో రే వాళ్ళతో సహవాసం చేయకురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకరా, వాళ్ళతో స్నేహం చేయొద్దురా, వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దురా. ఎందుకని అడిగితే, ఒకవేళ నువ్వు వాళ్ళతో తిరిగితే నువ్వు పాడైపోతావేమో అన్న భయం నాకుంది. నువ్వు వాళ్ళతో కలిసి బ్రతికితే నీ జీవితం ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన నా మదిలో ఉంది. కావున నువ్వు వాళ్ళతో తిరగద్దురా నాయన అని తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ యోహాను భక్తుడు ఏమని సెలవిస్తున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ లేఖ రాస్తూ, ఈ పత్రిక రాస్తూ, ఇదిగో ఆయన ఏమని తెలియజేస్తున్నాడు? 7వ వచనంలో అడిగితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా. బాగా వినాలి. మనకి కొన్ని దాన్ని ఏమంటారంటే కొన్ని పరిమితులు మనకు ఉన్నాయి. మన పొట్టకు ఎంత ఆహారము అది తినగలదో పట్టగలదో అంతే తింటాం. పరిమితి. రుచిగా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారమైనటువంటి పదార్థాలన్నీ కూడా మన కడుపులో వేసామనుకోండి, మన కడుపు ఏమైపోతుంది? అది నిండిగా ఉంటుందేమో కానీ, మనకి నాలుకకు రుచిగా ఉంటుందేమో కానీ, తర్వాత మనందరం హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ ఇహలోకపరమైనటువంటి వాటి మధ్య కూడా కొన్ని పరిమితులు మనకున్నాయి. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి. నేను అంటాను, ఒకవేళ మన గౌరవం కూడా ఎక్కువైందనుకోండి, చులకనగా చూస్తారు, విలువ లేకుండా చేస్తారు, మనల్ని లెక్కలేనితనంగా చూస్తూ ఉంటారు. అందుకని అనేకమైనటువంటి మనుషుల దగ్గర బైబిల్లో రాయబడిన మాట, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? ఎక్కువగా అరవడు, ఎక్కువగా మాట్లాడు, చాలా జాగ్రత్తగా చెప్పేటువంటి మాటలన్నీ వింటాడు. ఎక్కడ నోరు తెరవాలో అక్కడ మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను చెప్పదలిచిన వాక్య భాగం ఏమిటని అడిగితే, ఎవరైతే ఆయనతో సహవాసము చేస్తారో, ఎవరైతే ఆయనతో నడవడానికి ఇష్టపడతారు, ఎక్కడా చీకటిలో కాదు వెలుగులో నడవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజున చాలామంది వెలుగులో నడవడానికి ఇష్టపడట్లా, వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. వెలుగులో నడిచి తమ జీవితాలు వెలిగించుకోవడానికి ఎవరికీ ఇష్టం ఉండట్లేదు. ఎక్కువగా చీకటిలోనే ఉండడానికి అలవాటు పడుతూ ఉన్నారు.
ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ చీకటిలోని తమ జీవితమును వెళ్ళబుచ్చడానికి ఎంతో ప్రేరేపణ కలిగి ఆ చీకటిలోనే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏ చీకటి అయితే ఏలుబడి చేస్తుందో, నీ జీవితంలో ఏ చీకటిలో అయితే నువ్వు మగ్గిపోయావో, ఏ చీకటిలో అయితే కుమిలిపోతూ ఉండిపోయావో, ఏ చీకటి అయితే నేను అణగద్రొక్కుతూ ఉందో, ఆ చీకటిని తొలగించడానికి వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని పెద్దవారు ఒక ఆయన అన్నారు, ఇదిగో వెలుగులో నడిస్తే గనక నీ క్రియలు ఏంటో అందరికీ తెలుస్తాయి. ఆమేన్. అవునా కదా? చీకటిలో మనం ఎంత పని చేసినా ఎవరికి ఏం తెలీదు. వెలుగులో ఉన్నప్పుడు మనం ఎంత పని చేసామో, ఎలా నడుస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో ప్రజలందరూ చూస్తారు. అందరి కళ్ళు మన వైపే ఉంటాయి. మనం ఏ పని చేస్తున్నామో చూసిన వారు మనం పొగిడినా పొగడగలరు, ఒకవేళ తిట్టినా తిట్టగలరు. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం, ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఎవరు వెలుగులో ఉన్నారు? యేసు ప్రభుల వారు వెలుగులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నన్ను మాట్లాడగినవండి, యేసు ప్రభుల వారిని పట్టుకోవడానికి వచ్చినటువంటి బంట్రోతులు ఆ సైనికులు ఎప్పుడొచ్చారు? ఇంచుమించు ఆయన అందరితో కూడా మమేకమై ప్రజలతో ఆయన అనేకమైనటువంటి ఆ కార్యకలాపాలు, అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు పట్టుకోలేదు ఆయన్ని. ఆయన ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆ పని మధ్యలో ఉండేటువంటి ఒకడు ఇస్కరియోతు అనేటువంటి యోధ యేసు ప్రభును పట్టించడానికి వారితో కుమ్మక్కైపోయి, వారితో మమేకమైపోయి యేసు ప్రభు ఎలా ఉంటాడో అనేటువంటి గుర్తు తెలియపరచడానికి యేసు ప్రభును ముద్దాడాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక డౌట్. ఏంట్రా డౌట్ అంటే, అయ్యా మీరు యేసు ప్రభు ఒకేలా ఉంటారే, ఆయన ఏదో ప్రత్యేకమైనటువంటి మనిషిగా కనపడ్డా ఆయన, అసలు ఆయన ఎలా ఉంటాడు? ఆయనను గుర్తుపట్టాలంటే మాకు ఏ రీతిగా అది గుర్తు పట్టగలం, ఆయనను ఏ రీతిగా గుర్తించగలం? దేవునికి స్తోత్రం. ఈ రోజున కొంతమంది చూడండి, చిన్న వయసులోని పెళ్ళిళ్ళు అయ్యి ఇంచుమించు ఒక 20 కూడా కాదులేండి, ఒక 15, 16, 18 సంవత్సరాలలో పెళ్లి చేసుకున్న వారు దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత ఆ తల్లిగారు పిల్లలు నడిచి వెళుతున్నప్పుడు అందరూ అంటారు, మీ పిల్లలు అని అడగరు, అక్క చెల్లెళ్ళ ఉన్నారమ్మా. ఆమె ఎలా ఉన్నారు? అక్క చెల్లెళ్ళగా ఉన్నారంటే అర్థం ఏంటి? అసలు అందులో తల్లి ఎవరో పిల్లెవరు, అసలు పెద్దవారెవరు చిన్నవారెవరు తెలియనట్టుగా అందరూ సమానంగా వారు కలిసి వెళుతున్నప్పుడు, కలిసి బ్రతుకుతున్నప్పుడు వారి విధానాన్ని చూసిన వారు అందరూ ఏమంటారంటే అక్క చెల్లెళ్ళ ఉన్నారమ్మా, అన్నాదమ్ముల్లా ఉన్నారమ్మా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నటువంటి వీరు ప్రభు వారికి బిడ్డలు ఇచ్చిన తర్వాత ఈ బిడ్డలు పెద్దదిగి వారితో పాటు సమానంగా ఉంటున్నప్పుడు ఏ ఒక్కరు కూడా గుర్తించలేరు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఎలా ఉన్నారంటే, ఆయన వెనకాల ఉండేటువంటి 12 మంది శిష్యులు ఎలా అయితే ఉన్నారో ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఆమేన్. అందుకని సైనికులకు ఆయన గుర్తుపట్టడానికి అవకాశం లేదు. అందుకని ఇస్కరియోతును అడిగారు యోధాని, అయ్యా యోధా, నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, ఆ వెండి నాణ్యాలు తీసుకుంటున్నావు, మరి యేసు ప్రభును పట్టుకోమంటున్నావు కదా, మరి పట్టుకోవడానికి వస్తాం కానీ అసలు అందులో యేసు ప్రభు ఎవరో మాకు తెలియదురా నాయన అని అడిగితే యోధా ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు ఎవరో తెలియజేయడానికి యేసు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆయన వెలుగులో ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చాడంటే ఆ వెలుగు నీకు ఇవ్వడానికే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగును పొందుకోవడానికి నీకు ఇష్టమేనా? అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, కొవ్వొత్తును వెలిగించిన తర్వాత మిణుకు పురుగులన్నీ కూడా వెలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాయి, తిరగవా?
ఆ వెలుగు చుట్టూ తిరిగి 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 ఆ వెలుగులోనే అవి చచ్చిపోతాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చీకటి ఉన్నప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఏ రీతిగా ఉన్నాయో తెలియదు. కానీ ఒక్కసారి వెలుగు రాగానే ఆ కొత్త వెలుగు ఏంటని దాన్ని చూడడానికి, ఆ వెలుగుతో మమేకమైపోవడానికి, ఆ వెలుతురులోనికి రావడానికి తమ ప్రాణములను సైతం అందులోనే గుంపులు గుంపులుగా తిరిగి 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 అందులోనే కాలిపోయి అందులోనే చచ్చిపోతాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చీకటిలో బ్రతుకుతున్నప్పుడు నీ బ్రతుకుకు గుర్తింపు లేదు కదా, నీ జీవితానికి విలువ లేదు కదా, నీ జీవితంలో ఎవరు కూడా నేను ప్రేమించలేదు కదా, ఎవరు నేను ఓదార్చలేదు కదా, ఎవరు నీ కన్నీటిని తొడవలేదు కదా, ఎవరు నీ అక్కరలు తీర్చలేదు కదా. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత నీలో ఉన్న చీకటిని తొలగించి తన వెలుగును నీలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీకు వెలుగునివ్వడానికి ఆయనే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, వెలుగును తెలుసుకున్న తర్వాత, వెలుగును ఎరిగిన తర్వాత, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఎవరు? యేసు ప్రభు వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అంటున్నాడు అక్కడ మాట, మనమును వెలుగులో నడిచిన ఎడల నడవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయినప్పుడు అసలు కనాను దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడే కదా. ఆ కనాను దేశం ఎలా ఉంటుంది, ఏ రీతిగా వెళ్ళాలి, అసలు ఆ ప్రాంతవాసులు ఎలా ఉంటారు, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అంట కదా అనేటువంటి ఆలోచనే మర్చిపోయారు వీళ్ళు. 4 తరాలు. ఎన్ని తరాలు చెప్పండమ్మా? 4 తరాలు మర్చిపోయారు. ఇంకో మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వీరు దేవుణ్ణి మర్చిపోయారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు అప్పటికీ చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు, అగాధములకు వెళ్ళిపోతూ ఉన్నారు, తమ పిల్ల తరములను చూచుకుంటూ అలాగే సాగిపోతూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం వారిని వాగ్దానము చేయబడినటువంటి కనాను దేశానికి నడిపించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో నువ్వు దేవుని మర్చిపోయి ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. నిన్ను విడిచిపెట్టలేదు. నీకు అప్పుడు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు తోడుగానే ఉన్నాడు. అప్పుడు విడవని దేవుడు ఇప్పుడు నిన్ను విడిచిపెట్టని దేవుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఇప్పటి వరకు నీతో కలుస్తున్నాడా లేదా ఆలోచించు. అప్పుడున్న ప్రేమని ఇప్పుడు కూడా చూపిస్తున్నాడా? మొదట్లో ఉండేటువంటి ఆప్యాయత ఇప్పుడు నీకు కనబడుతుందా? మొదట్లో ఉండేటువంటి ప్రేమ అనురాగాలు ఇప్పుడు నీకు దొరుకుతున్నాయా? మొదట్లో ఉండేటువంటి అన్యోన్యత, ఆ భావము, లేదంటే ఆ బంధం, ఆ సంబంధం అనేక రకాలుగా నీ జీవితంలో నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆలోచించు. దేవునికి స్తోత్రం. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి అసలు చిన్నప్పుడు భలే చదివేవాళ్ళు అండి, ఎంత చెప్తే అంతండి, అంత నా మాట అండి, అసలు నేను పిలవగానే వచ్చేస్తారండి, నా మాటకి ఎంత విలువిస్తారనండి, అసలు నేను కూర్చోమంటే కూర్చునేవారండి, లేవమంటే లేచేవారండి. కానీ ఇప్పుడైనా మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి మా మాట వినట్లేదండి, మాకు లోబడట్లా లేదండి, అసలు మేము ఎవరో పట్టించుకునే రీతిలో కూడా వాళ్ళు లేరండి, అసలు పెద్దవాళ్ళైనటువంటి గౌరవం కూడా లేదండి వాళ్ళకి. చెప్పట్లేదు తల్లిదండ్రులు? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇదివరకు పాస్టర్ గారంటే ఎంత భయం. పాస్టర్ గారు రాగానే గడగడ వణికిపోయి వందనాలు చెప్పేసి పాస్టర్ గారు రండి కూర్చోండి అనేది పలికేటువంటి విశ్వాసాలు ఈ రోజుల్లో పాస్టర్ గారు అంటే విలువ ఉందా? విలువిస్తున్నారా? పాస్టర్ గారు పక్కన పెట్టండి. దేవుని సన్నిధి అంటే భయం ఉందా? దేవుని సన్నిధి అంటే భక్తి ఉందా? ఇది వరకు నువ్వు ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కాచినటువంటి ఆ జీవిత విధానము ఇప్పుడు దేవుడిని ఆశీర్వదించిన తర్వాత, దేవుడిని నేను ఎంతగానో నీకు విలువిచ్చిన తర్వాత, నేను వెలుగులోనికి తీసుకొచ్చిన తర్వాత, నీ బ్రతుకుని ఎంతగానో మార్చిన తర్వాత దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆ భయము భక్తి వదిలిపెట్టేసేమేమో, ఆ విలువను కాపాడుకోలేకపోతున్నామేమో. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అసలు మనం వెలుగులో నడుస్తున్నామా? అసలు వెలుగులోనే నడుస్తున్నామనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నామా? ఆలోచించండి. మనకు వెలుగు చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. ఇదివరకు తల్లులను అడగండి, మీకు తెలిసే ఉంటుంది. మన ఇంటికి కరెంట్ లేనప్పుడు, మన వీధికి కరెంట్ లేనప్పుడు, మన ప్రాంతానికి కరెంట్ లేనప్పుడు
లాంతర్ లైట్లో కిరోసిన్ దీపాలతో మన ఇంటి చుట్టూ కూడా మొత్తం దాని మీద ఉండేటువంటి సిమిలి అంతా కూడా మసి అయిపోయి మరలా దాన్ని శుభ్రం చేసుకొని మరలా నీట్గా కనిపించేలాగా కొన్ని సందర్భాల్లో దాన్ని క్లీన్ చేసినప్పుడు చేతులు తెగిపోయి పగిలిపోయి, ఇప్పుడు ఆ బాధ ఉందా? ప్రతి ఇంటికి కరెంట్ వచ్చింది, ప్రతి ఇల్లు కూడా బిల్డింగ్ అయిపోతుంది, అందరూ కూడా చాలా మంచిగా పిల్లలందరూ మంచిగా చదువుతున్నారు. ఇదివరకు అయితే మనకు ఉండేటువంటి అన్నీ కూడా మట్టి గోడలే, ఇప్పుడు అన్నీ కూడా సిమెంట్ గోడలు. నేను అంటాను, ఆలోచించండి, మనం రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి విలువను కాపాడుకుంటున్నామా? ఆయన ఇచ్చినటువంటి వెలుగులో ఖచ్చితంగా మనం నడవగలుగుతున్నావా? ఉన్నాములే వెళదాములే అనేటువంటి ఆలోచనతోనే మన జీవితం కొనసాగిస్తున్నామా? ఆలోచించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు ఈ లోకానికి తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించినప్పుడు ఆయన అప్పుడు ఒకేలా ఉన్నాడు, ఇప్పుడు ఒకేలా ఉన్నాడు. ఆమేన్. ఆయన మారలా. ఇంక మాట చెప్తాను, సూర్యుడు నా చిన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు నాకు ఇన్ని వయసు వచ్చిన తర్వాత కూడా అలాగే. ఆకాశం అలాగే ఉంది, భూమి ప్రాంతాలు మారినాయి. నా చిన్నప్పుడు ఉండేటువంటి అనేక రకాల పూరు గుడిసెలు కాస్త ఇప్పుడు బిల్డింగ్లు అయ్యాయి, రేక్ షెడ్లు అయ్యాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు మారిపోయాయి. అంటే ఇళ్ళు మారిపోయాయి, కానీ మనుషులు మాత్రం మారట్లా, పద్ధతులు మార్చుకోవట్లా, క్రీస్తు కొరకు ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వట్లా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నిన్నటి కాలంలో మన ప్రియులు తిమోతి గారు, కొండ తిమోతి గారి యొక్క మొదటి సంవత్సరక కూడిక జరిగింది. నేను ఆల్రెడీ మొన్న ఆదివారం మీ అందరికీ అనౌన్స్మెంట్ చేశానమ్మా, ఇక్కడ కొండ తిమోతి గారి దగ్గర ఇదిగో ఒక సంవత్సరకి జరుగుతుంది, అందరూ రండి అని ఆదివారం అనౌన్స్మెంట్ చేశాను. నిన్నటి కాలంలో మేమే మొదటిగా వచ్చి ఇదిగో మన మోషి గారు మేము కలిసి ఇంచుమించు 5-6 సార్లు అనౌన్స్మెంట్ చేసాం మైక్లో. వచ్చారా? నన్ను క్షమించాలి. మన కుటుంబీకులైనటువంటి వారే, ఇంకో మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఈ రోజున నిన్నటి కాలంలో మా ప్రియ అత్తయ్యగారమ్మ, మాకు అత్తయ్యగారు అవుతారు, మా పాస్టమ్ గారికి పెద్దమ్మ గారు, మా అత్తయ్యగారు ప్రభువునందు నిద్రించారు నిన్నటి కాలంలో. ఏలూరు దగ్గర వాళ్ళ ప్రాంతం, అక్కడికి వెళ్ళాలని మా అత్తయ్యగారు, మా పాస్టమ్ గారు వాళ్ళకి అమ్మగారు ఫోన్ చేసి, అయ్యా మీరు అటు వెళ్ళండి అని చెప్పారు. నాకు వీలైతే వెళ్తానమ్మా, ప్రార్థన ఉంది, నాకు మీటింగ్ ఉంది, వీలు కాకపోతే కనుక తర్వాత అయినా వెళ్ళి కలుస్తానులే అని చెప్పి వారితో చెప్పాను. ఇంచుమించు విజయనగర ప్రాంతం నుంచి ఒక 5-6 కలిసి ఏలూరు ప్రాంతానికి వచ్చారు. నేను అంటాను, మా కుటుంబీకులు చనిపోయినప్పుడు నేను వెళ్ళాల, మళ్ళీ చెప్తున్నా వెళ్ళాల, కానీ నిన్నటి కాలంలో కొండ తిమోతి గారి యొక్క జ్ఞాపకార్థ కోడికి మేమే ముందున్నాం. మా బంధువు కాదు, మా రక్త సంబంధికులు కాదు, కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఆత్మీయ బంధువులుగా మారిపోయాం. దేవునికి స్తోత్రం. రక్త సంబంధం కంటే ఆత్మీయ బంధం చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్. ఈ ఆత్మీయ బంధంలో అనేకమైనటువంటి ఆత్మీయులందరూ కలుస్తారండి. ఎక్కడెక్కడ లేనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. అది కావాలి కుటుంబానికి ఆదరణ. మరి ఇన్నిసార్లు అనౌన్స్మెంట్ చేశాను, మరి సంఘంగా ఎంతమంది వచ్చారు మీరు ఆలోచించండి, ఎంతమంది పాలుపొమ్ములు పొందారు ఆలోచించండి. దేవుడు మనకి ఇంత సంఘం ఇచ్చాడు, ఇంతమంది విశ్వాసాలు ఇచ్చాడు. ఒక కుటుంబం ఆదరణ కలిగించడానికి, వాక్యంతో వాళ్ళని బలపరచడానికి, ప్రార్థన చేసి అమ్మ మేము ఉన్నాం అనేటువంటి బలాన్ని వారికి ఇవ్వడానికి ఒక సంఘముగా మనము ముందు లేకపోతే ఆలోచించండి. రేపొద్దున మన దగ్గరికి వస్తారా? మనతో మాట్లాడతారా? దీని విషయం ఏంటంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిస్తే మన ప్రభు మన పక్షాన్ని ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి అంటారు, అమ్మాయి భర్త అడుగుజాడల్లో, ఇలాగన్నారా? భర్త అడుగుజాడల్లో అన్న తర్వాత ఇలాగన్నారా? ఏమనాలి? భర్త అడుగుజాడల్లో నడవాల్సిందే. ఆమేన్. నేను నడవను, నా ఇష్టం, మా అమ్మ నేను ఇలా పెంచింది, మా నాన్న ఇలా పెంచాడు, మా అన్నయ్యలు ఉన్నారు, అసలు ఎంతలా ఉంటారో తెలిసా అని చెప్పి అన్నయ్యల గురించి అక్కల గురించి కాదు. నీ భర్త సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, తిరిగిపోతైనా, తాగుబోతైనా, నిద్రపోతైనా, తిండిపోతైనా, ఏదైనా నీ భర్త అడుగుజాడలను నడవాల్సిందే. ఆమేన్. ఆమేన్. చెప్పండి గట్టిగా, నడవాల్సిందే. నేను నడవనన్నావు అనుకో, ఇంటికి వెళ్ళిపో. ఎక్కడికి మాట్లాడరు ఏంటండి?
అబ్బా మీకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పినా చెయ్యాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు నా దేవుడు అని చెప్పావుగా, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను అన్నావుగా, యేసు ప్రభువే నాకు సర్వస్వం చెప్పావుగా, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆయనే రాజాతి రాజుగా ఈ లోకాన్ని పరిపాలించేటువంటి ఏకైక దేవుడిగా ఉన్నాడు, ఆయనే నాకు దేవుడు అని చెప్పావుగా. మరి ఆయన వెలుగులో నడిచిన ప్రకారము నువ్వు నడవా, నువ్వు రావా? ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించాడు తెలుసా? పగలు మేఘస్తంభంగా ఉండి వారిని మేఘములో నడిపించాడు, రాత్రి ఎక్కడ వారికి చీకటి ఉంటుందేమోనని వారికి ఆ అగ్ని స్తంభంగా ఉన్నాడు, అగ్ని మధ్యలో వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈ విషయాలను ఆలోచించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. తన ప్రజల విషయమై ఆయన ఎంతగానో ఆలోచించి అంతగా చొరవ తీసుకొని వారి పక్షమును నిలబడిన దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు మన పక్షాన కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడే, వారిని నడిపించినటువంటి ఆ దేవుడే ఇప్పుడు మనలను నడిపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు తప్పిపోయారు, ఇప్పుడు మనము తప్పిపోలేదా? మీరు ఎప్పుడైనా గుడి మీద చేసుకోండి, పాస్టర్ గారు 2025వ సంవత్సరంలో నేను ఒక్క ఆదివారం కానీ ఒక్క శుక్రవారం కానీ నేను ఎప్పుడు తప్పిపోలేదండి, నేను క్రమం తప్పకుండా సంఘంలో ఉన్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. ఒక్క ఆదివారం కానీ ఒక్క శుక్రవారం కానీ ఏ కూడిక మానలేదు పాస్టర్ గారు. 2025 సంవత్సరాల్లో 52 ఆదివారాలు కానీ 52 శుక్రవారాలు కానీ ఉంటే ఆ 52 శుక్రవారాల ఆదివారాలు నేను ఇక్కడే ఉన్నాను పాస్టర్ గారు అన్నవాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఉన్నావా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ విషయాలను అడుగుతున్నప్పుడు మనలో ఒక క్వశ్చన్ వస్తుంది, దేవుడు ఎంతగా మనం బ్రతికిస్తున్నప్పుడు నేను ఎందుకు దేవుని కొరకు బ్రతకకూడదు? దేవుడు నన్ను వెలుగులో నడిపిస్తున్నప్పుడు నేనెందుకు నడవకూడదు? ఎవరైనా మనకు ఉపకారం చేశారనుకోండి, మనము వారికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఎవరైనా మనకి సహాయం చేశారనుకో, వారికి మనం సహాయం చేయాలి. లేదు వాళ్ళంటే నాకు కిట్టదండి, నేను వారికి సహాయం చేయను అన్నవా, మానే, తప్పులేదు. కానీ వారు సహాయం చేసినప్పుడు తీసుకుంటున్నావే, అది కూడా తప్పే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు నీ కొరకు లోకానికి దిగి వచ్చి, యేసు ప్రభు నీ కొరకు ఆ శిలువ మరణము నొందితే, ఆ శిలువ మరణాన్ని మన కొరకు త్యాగం చేసినప్పుడు ఆయన వెలుగులో నడిచిన ప్రకారము నువ్వు నడవా? మనం నడవద్దా? మనము నడిచి నా యేసు వెలుగై ఉన్నాడనేటువంటి విషయాన్ని లోకానికి చాటించద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీ పిల్లలు మంచి చదువులు చదివారనుకోండి, వెంటనే ఊరూర ఇంటింట అసలు ఎవరైతే మీతో మాట్లాడరో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్తారు, రే మా అబ్బాయి ఇంజనీర్ అయ్యాడరా, మా అమ్మాయి డాక్టర్ అయింది, రేపొద్దున మా అబ్బాయికి మంచి సంబంధం చేస్తున్నాం అని ఎక్కడెక్కడ ఉన్నవారు అందరూ చుట్టాపట్టాలు అందరూ కూడా ఏం చేస్తాం? పెళ్ళికి చేస్తాం. పెళ్ళికి పిలవడమే కాదు, ఆ పెళ్ళిలో నీ కుమారుడు గురించి నీ కుమార్తె గురించి గొప్పగా చెప్పుకుంటావు. చెప్పవా? మరి నీ పిల్లలే అంత మంచిగా చదివినప్పుడు గొప్పవాళ్ళు అయ్యారని అన్న విషయాన్ని అందరికీ చాటి చెప్తున్నావే, మరి యేసు ప్రభు నీ కొరకు వచ్చాడన్న విషయాన్ని, ఆయన వెలుగై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు చెప్పవా? నీకు బాధ్యత లేదా? నీకు అటువంటి విషయాన్ని ఆయన బోధించి అనేక మందికి సువార్త చెప్పమని ప్రభు చెప్పలేదా? మార్కు సువార్త 16 వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నిన్న తిమోతి గారి దగ్గర జరిగినటువంటి ఆ జ్ఞాపకార్థ కూడికలో ఇంచుమించు వరక సతీమణి గారు కృపమ్మ గారి కొరకు, వారికి 20 కుమార్తెల కొరకు, అల్లుల కొరకు, లేదంటే వారికి కృపమ్మ గారికి ఇచ్చినటువంటి చిన్న చెల్లి గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వాళ్ళ అన్నయ్య గారి కుటుంబం కొరకు అందరికీ సువార్త చెప్పి, అమ్మ యేసు ప్రభు గొప్ప దేవుడు, మీ కొరకు నా కొరకు వచ్చిన దేవుడు, ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన యేసు ప్రభు, ఆయన ఒక్కడే దేవుడు, మీ కాళ్ళు లేదంటే మీకు చేతులు జోడించి ఎంతగానో బ్రతిమలాడుతూ ఉన్నాను, యేసు ప్రభు నమ్మండి, బాప్తీసం తీసుకోండి అని ఒక చిన్న సువార్త నేను మోషే గారు చెప్పొచ్చేసాం. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం అండి.
మీ నాన్నగారి గురించి నీకు తెలిసినప్పుడు గొప్పలు చెప్తావు. మా నాన్నగారి గురించి నాకు తెలిసిన గొప్పలు నేను చెప్తాను. నేను అంటాను, నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పకుండా నేను ఉండను. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడండి. దేవునికి స్తోత్రం. ఆయనే ఏకైక దేవుడు. ఈ లోకమును సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయన లేకుండా లోకంలో ఏదియూ కలుగలేదు. చదువుతారా మాట? యోహాను సువార్త 1వ అధ్యాయం. స్తోత్ర. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. ఫస్ట్ అమ్మా, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం. యోహాను సువార్త. వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. బాగా సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఎవరైనా యేసు మూలముగా కలిగిన. దేవునికి స్తోత్రం. అందుకని మీకు మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. హల్లెలూయా. ప్రపంచాన్ని ఏలినటువంటి ఏ రాజుల గురించి అయినా చరిత్ర వెతకండి. ఆ చరిత్రలు వీళ్ళు చదువుతున్నటువంటి సోషల్లో ఉంటుంది. క్రీస్తు పూర్వం పలానా మహారాజు ఈ ప్రాంతాన్ని ఏలాడు, ఇదిగో పలానా 1600 సంవత్సరం. క్రీస్తు పూర్వం పలానా రాజు పలానా రాజ్యం మీదకి దండెత్తాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి గురించి అయినా చరిత్రలోకి వెళ్ళాలంటే ముందు నీకు ఎవరక్కడా? క్రీస్తు. దేవునికి స్తోత్రం. అసలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్యాలెండర్స్ అన్నీ కూడా యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చినాయండి. ఆమేన్. హల్లెలూయా. ఈ క్యాలెండర్స్ అన్నీ కూడా, డేట్స్ అన్నీ కూడా రోజులు, లేదంటే ఆ వారాలు, లేదంటే ఆ దినాలు, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర నుంచి వచ్చాయి. కానీ సృష్టి యావత్తుకి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త వారికి ప్రకాశింపుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది గనుక ఈ గుడ్డితనముతో ఉండిన వారందరూ కూడా ఏవి తెలియకుండా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నన్ను క్షమించాలి, యేసు ప్రభు లేకుండా ఏ సృష్టి లేదు, కలగలేదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. నడిచినప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. భర్త అడుగు జాడల్లో భార్య నడిచిందనుకోండి, వారి మధ్య ఉండేటువంటి సహవాసము సంబంధము మంచిది. ఆమేన్. భార్య అడుగు జాడల్లో భర్త ఒకవేళ వారి ఇరువురు ప్రేమను బట్టి, బాంధవ్యాన్ని బట్టి ప్రభు వారికి ఇచ్చినటువంటి అన్యోన్యమైనటువంటి ఆ నూతన దాంపత్య జీవితంలో వారు ఎంతగానో ముందుకు సాగుతూ ఉన్నారనుకోండి, వారి మధ్యలో ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. భర్త ఇటు నడిచాడు అనుకోండి, భార్య అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? గ్యాప్ ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొత్తగా పెళ్ళైనప్పుడేమో చెయ్యి పట్టుకొని అసలు వదలడు భర్త, భార్య అసలు వదలదు. ఒక సంవత్సరంన్నర అవగానే నీ చెయ్యి పట్టుకోలేంటి, నడవలేవా, నడు, రాలేవా, నాయనకెలా రా త్వరగా అనట్లేదా? అలసొత్తరేంటో నా ఇంకా అనట్లేదా? దేవునికి స్తోత్రం. కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడేమో పరిశుద్ధ గ్రంథం పట్టుకుని పరుగున చర్చకొచ్చేస్తాం. సంవత్సరాలు గడిచే కొద్దీ పరిశుద్ధ గ్రంథం తీసుకెళ్ళాలా, 30లో ఉండలేదా, దీంట్లో ఉందిగా వాక్యం అని చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేసి దీన్ని తీసుకొస్తున్నారు. రాను ఇంకేమైపోయిందంటే ఇంకా ఇది కూడా చూడటం ఎందుకులే, ఇంక ఎలాగో యూట్యూబ్ వచ్చేసిందిగా, ఆన్లైన్ వచ్చేసిందిగా, చర్చికి వెళ్ళాలా, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలా, మనం కూర్చోవాలంటే చప్పట్లు కొట్టాలా అనేటువంటి నినాదాలు చాలా సంఘాలు ఎక్కువగా వినబడతా ఉన్నాయి. పాస్టర్ గారిని ఎదిరించేటువంటి సంఘాలు, పాస్టర్ గారి మాటకే ఎదురు చెప్పేటువంటి సంఘాలు. ఇక్కడ పాస్టర్ గారు నిలబడ్డారంటే దేవుని పక్షాన్ని నిలబడ్డాడని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తా, పాస్టర్ గారిని ఎదిరించారా దేవుణ్ణి ఎదిరించినట్టే. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను. ఆమేన్. సేవకుడు ఏది చెబితే అది జరుగుతుంది. ఆమేన్. జరగలేదా?
దేవుడు సేవకుడి మీద ఏదైతే అభిషేకం ఉంచాడో ఆ అభిషేకాన్ని బట్టి సేవకుడు ఏది మాట్లాడితే అది ఖచ్చితంగా మీ జీవితాల్లో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు అన్నాడా? దీవించబడతారు. ఆదికాండం 12:3 అబ్రాహాముతో ప్రభు చెప్పిన మాట, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని నేను శపిస్తా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి సేవకుడు ఏది చెబుతున్నాడో దాని ప్రకారంగా ప్రభు వాక్యాన్ని బట్టి, ప్రభు వాక్యపు వెలుగులో దాన్ని మనం సరిచేసుకొని ఆ సేవకుడు చెప్పిన మాట, ఆ దేవుని మాటకు లోబడిన వారంగా మనం ఉంటే మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. దేవునికి స్తోత్రం. ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక్క మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది? గడిగి చెప్పండి. ఏం చేస్తుంది? మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం పరిశుద్ధులుగా మారాలి అంటే, యేసు రక్తము మనలను పరిశుద్ధులుగా మార్చాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడుండాలి? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడవాలి. 1. 2, ఆ వెలుగులో నడిచిన తర్వాత ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అప్పుడు 3వ విషయం, మన జీవితాల్లో మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఎప్పుడు? యేసు రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగులో నడవకపోయినా, ఆయనతో అన్యోన్య సహవాసము లేకపోయినా యేసు రక్తము మనలను పరిశుద్ధులుగా మార్చదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులుగా యేసు యొక్క రక్తములో మన పాపములు కడిగి వేసుకొని పరిశుద్ధులుగా మారడానికి ఒకే ఒక్క అవకాశం ఏంటంటే, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా వెలుగులో నడుద్దాం. ఆమేన్. 2, ఆ నడిచిన తర్వాత ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉందాం. 3, అప్పుడు యేసు రక్తము, తన కుమారుడైన యేసు రక్తము చేత మన పాపములు శుద్ధీకరించబడతాయి, మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రక్తంలో మన పాపములు కడిగి వేసుకోవడానికి ఆయన వెలుగులో నడిచిన ప్రకారం నడుద్దాము. 2, అన్యోన్య సహవాసము గలవారమై ఉందాము. మన పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభు మన వినికిడిలో మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం మోకరించండి. అందరం మోకరించండి. కొన్ని ప్రార్థనలు చేద్దాం. అందరం మోకరించండి దయచేసి.